ఇది అందరూ నోట్ చేసుకోవాల్సిన విషయం. ప్రతి ఇంట్లో ఒక అయ్యప్ప స్వామి తయారు కావాలి. ఇంకా విశేషం ఏంటంటే చిన్నపిల్లలు 5 సంవత్సరాలు దాటిన తర్వాత దీక్ష ఏపియడం చాలా మంచిది. 5 సంవత్సరాల కిందికి ఏపియొద్దు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అంతగానం శ్రద్ధ ఉండదు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఒక అయ్యప్పను తయారు చేయాలి. ఇది పనిగా పెట్టుకోండి, బాధ్యతగా పెట్టుకోండి. ఇది చాలా గొప్ప విషయం. దీంట్లో కుటుంబ నేపథ్యం, సామాజిక సూత్రం, దేశ అస్తిత్వం, ధర్మం యొక్క జాగృతం ఇన్ని ఉన్నాయి అయ్యప్ప దీక్షలో. మిగతా దీక్షలో కూడా ఉన్నాయనుకోండి. కాకపోతే అయ్యప్ప దీక్ష అనేది కలియుగం అంతమయ్యే వరకు అత్యున్నతమైన శ్రేణిలో విస్తరించబోతుంది. కలర్ కాంబినేషన్, ఆ మాల, ఆ నియమాలు, ఆ శరణుఘోషలోనే అద్భుతమైన వేదాంత సూత్రం ఉన్నది. మేము ధార్మికమైనటువంటి విధిలో ఉన్నాం కాబట్టి దాన్ని బాగా విశ్లేషణ చేస్తూ ఉంటే మాకు అర్థమైనటువంటి నీతి ధర్మం, ప్రతి ఒక్కరింట్లో అయ్యప్ప ఉండాలి. మీ ఇంట్లో అయ్యప్ప దీక్ష ధరించిన స్వామి ఉన్నాడంటే తప్పకుండా శనిదేవుడు మీ ఇంటికి 7 అడుగుల దూరంలో నిలబడి మిమ్మల్ని ఆశీర్వాదం చేసి పోతాడు. తప్పిస్తే కనీసం ఉరిగాని పెట్టి కూడా మీ ఇంటిని చూడడు, మీ కుటుంబాన్ని చూడడు. అది అయ్యప్ప దీక్షకు ఉన్నటువంటి శక్తి.